ప్రతి కార్మికుని సంరక్షణకు పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. పాషమైలారంలో 2 కంపెనీల్లో అగ్ని ప్రమాదం జరగడం, అందులో ఒక కార్మికుడు మృతి చెందడం బాధాకరమన్నారు. पांडे जी नमस्कार, कैसे हो? सब अच्छा है, ठीक है। 2 दिन में अभी क्यों रह जाएंगे? దురదృష్టము పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడము. ప్రమాదం అనేది ఒకటి CMH అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. దాని ఎఫెక్టు పక్క వనమాలి ఫ్యాక్టరీ మీద పడ్డది. ఈ CMHకి సంబంధించి 5 మంది ఎంప్లాయీస్, వనమాలికి సంబంధించి 28 మంది ఎంప్లాయీస్. ఇందులో ఒకరు మరణించారు, 2 ఇక్కడ క్రిటికల్ ఉన్నారు. ఒక్కరేమో అమోరా హాస్పిటల్లో 70% కన్నా ఎక్కువ బర్న్స్ తోటి క్రిటికల్ ఉన్నారు. ఓవరాల్గా ఇది దురదృష్టము. కానీ ఎక్కడైనా లోపం ఉన్నా ఇది ఫైర్ సేఫ్టీ మెజర్సే కానీ, ఇతర పర్మిషన్సే కానీ, ఎక్కడ ఇది లోపం ఉన్నా ఆ డిస్ట్రిక్ట్ యంత్రాంగం దీనిపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వము భవిష్యత్తులో ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాకుండా, యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకుంటుంది. ఈరోజు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికను ఏం జరిగింది అనే ఒక రిపోర్ట్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ రేపు ఎల్లుండి 2 డేస్లో 3 డేస్లో రిపోర్ట్ తీసుకొని, ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని భవిష్యత్తులో తగు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఆలోచనతోటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అన్ని చర్యలు తీసుకుంటాము. మేనేజ్మెంట్ కూడా చెప్పాము, ప్రతి కార్మికుని కాపాడుకునే బాధ్యత వారిపై ఉంది. మా వంతు బాధ్యతగా మేము ఆ బాధ్యత నిర్వహిస్తాము. అండ్ మేనేజ్మెంట్ మాత్రం సంపూర్ణంగా సహకరించాలి, వాళ్ళు కాపాడాలి. ఆ దిశగా మా మెడికల్ టీం గురించి అద్భుతంగా పనిచేస్తున్నది, వారు అభినందిస్తున్నాను. ఏదన్నా మేనేజ్మెంట్ కూడా ముందుకు వచ్చింది, వారు సంపూర్ణంగా సహకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి అడుగున వారికి అండగా ఉంటుంది. మైలారంలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 400 యూనిట్స్ సంబంధించి ఒక అంబులెన్స్ ఉందా? ఆ పారిశ్రామిక వార్డులో అంబులెన్స్ ఉన్నదా లేదా? చెప్పకండి, నాకు ఉన్నదా లేదా? ప్రతి కంపెనీ వాళ్ళు ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే ఆ వైలేషన్ దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటాము. అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా రేపు పొద్దున అడిషనల్గా 1-2 ఇది అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం. చేయాలి అని నేర్పిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, అబద్ధాలు రావు.
సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు అధికారుల అదే మీద? చెప్తున్నా కదా మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు నేను ఏమడిగాను, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ స్పందించిందా లేదా అని అడిగాను. ఇంకెన్ని అంబులెన్స్లు కావాలని అడిగాను. టీసీపీ స్పందించాలా లేదా అని అడిగాను. మా కలెక్టర్ గారు పక్కకే ఉన్నారు, డిస్ట్రిక్ట్ యంత్రాంగం పక్కకే ఉన్నది. రేపు పొద్దున ఇవన్నీ కూడా ఎంక్వైరీ రిపోర్ట్లు వస్తాయి. దీనిపైన తగు చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులకు ఎలాంటి ఈఎస్ఐ అయినా ఎలాంటి హెల్త్ సంబంధించిన అవి ఏం లేవు సార్. ఈ టెంపరరీ వాళ్ళకు ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు. అది ఏ ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. డిఫరెంట్ రాష్ట్రాల నుంచి వస్తుంది ఇక్కడ. అక్కడ ఏదో కాంట్రాక్ట్ వాళ్ళ డబ్బులు ఇచ్చేసి ఇక్కడ పని చేపిస్తారు. 18, 12 hours, 24 hours కంపెనీలో ఉండి పని చేపిస్తారు. వాళ్ళకి కనీసం భోజనం కూడా బానిస బతుకులు సార్ వాళ్ళు. అంటే హెల్త్ ప్రొటెక్షన్ లేదు. సేఫ్టీ ప్రికాషన్ ఎలిజిబిలిటీ కావాలంటే కనీసము ఇన్ని రోజులు పనిచేసి అంటే వాళ్ళని చేసి ఇస్తే మంచి ఉంటుంది కదా సార్. తీసుకొచ్చుకుంటారు బగర్గా పేమెంట్ ఇస్తారు, పంపిస్తారు కదా సార్. ఇలాంటి యాక్షన్ కాంట్రాక్ట్ వ్యవస్థ, వలస కాంట్రాక్ట్ వ్యవస్థ అంతే కదా. ఈ శివానికి పంపిస్తారు కూడా తెలియదు. ఇక్కడ సమస్య లేదు, సమస్య లేదు. చనిపోతే ఇవాళ బయటకు వచ్చింది సార్ డెడ్ బాడీ. అసలు డెడ్ బాడీ కనిపించకూడదు పోతుంది. అలా అలవాటు అయిపోయింది అన్నమాట. ప్రాంతానికి అలా చెప్పేది నాన్న అట్లా అలవాటు అయిపోయింది అన్నమాట. మీరు చెప్తలేదు, నేను చెప్తున్నా చెప్తున్నాను కరెక్టే, కానీ అట్లా అలవాటు అయిపోయింది అన్నమాట. యాక్చువల్లీ మా మంత్రి గారు కరెక్ట్ ఫ్రీ ఉండాలని మాట్లాడుకోవాలి. అలాంటి అలవాటు మంచిది కాదు సమాజానికి, కార్మిక లోకానికి, యాజమాన్యానికి. అలవాటు మార్పు రావాలి. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. మీరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ చెప్పారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పారు, తర్వాత ఎంప్లాయీస్కు హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పారు. ఇవన్నీ దానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.